ఇక సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డు వెంకన్న ప్రతిష్టను అపవిత్రం చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేసేందుకు జగన్ పిలుపునిచ్చారు. ఈ నెల 28న శనివారం పూజల్లో పాల్గొనాలని జగన్ పార్టీ క్యాడర్ను ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డు వెంకన్న ప్రతిష్టను అపవిత్రం చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తిరుమల లడ్డుకు సంబంధించిన వివాదం పెద్ద ఎత్తున అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వప్న ఇప్పటికే ప్రభుత్వం తిరుమల లడ్డుకు సంబంధించి ప్రక్షాళన ప్రాయశ్చిత్తం జరగాలంటూ కూడా ప్రక్షాళన చేస్తున్న నేపథ్యంలో మరొకసారి వైసీపీ దీని మీద దృష్టి సారించడం జరిగింది. అయితే రిటర్న్ కౌంటర్ గా వైసీపీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈ నెల 28వ తారీఖున పూర్తి స్థాయిలో ప్రోక్షణ దిశగా అడుగులేయాలంటూ కూడా అన్ని దేవాలయాల్లో కూడా చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూని అదేవిధంగా తిరుమల దేవస్థానం అప్రతిష్ట పాలు చేస్తూ కూడా మాట్లాడినటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకున్నటువంటి నేపథ్యం పరిగణలో తీసుకోవడం ద్వారా ఇప్పటికే ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో వైసీపీ అంతా కూడా అంటే ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలంటే తిరుమల విశిష్టతను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి. అంతేకాకుండా లడ్డూకున్నటువంటి విశిష్టతను కూడా చంద్రబాబు నాయుడు అవమానపరుస్తూ మాట్లాడారు. కాబట్టి దీని మీద వైఎస్ఆర్సీపీ అన్ని దేవాలయాల్లో కూడా సంప్రోక్షణ పూజలు నిర్వహించినట్టు కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అయితే 28వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో వైసీపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. థాంక్యూ శ్రీనివాస్.